హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి రోజు ఏ పత్రులు నా స్వహస్తాలతో 21 పత్రులు ఎన్నైతే నేను నా చేతులతో తెంపి స్వామివారికి కలెక్ట్ చేశాను మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. 21 పత్రులు వీడియో కావాలంటే నేను ఛానల్లో ఆల్రెడీ 10 డేస్ బ్యాక్ అప్లోడ్ చేశాను. వీడియో చూసి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన స్వహస్తాలతో తెంపి దేవుడికి సమర్పించడం అనే దానిలో పరమార్థం ఏంటంటే, వీటిలో కొన్ని మొక్కలు ఆకుల నుంచి పాలను స్రవిస్తాయి. కొన్నిటి మొక్కల నుంచి వచ్చే గాలి మనలో చాలా రకాల జబ్బులని నయం చేసే సామర్థ్యం వీటిలో చాలా వాటికైతే ఉంది. అందుకని మన స్వహస్తాలతో మనం తెంపి దేవుడికి సమర్పించాలి అని పెద్దవాళ్ళు అయితే మనకి ఈ ఆచారం అయితే తీసుకొచ్చారు. మొదటగా నేను కలెక్ట్ చేసిన పత్రుల్లో మాచి పత్రం, నెక్స్ట్ పాకుడాకు ఈ విధంగా అయితే ఉంటుంది. మూడవది బిల్వపత్రం. మనం ఏమి గంపలు పెట్టనవసరం లేదండి. దేవుడికి ఒకటి సమర్పించినా చాలు, ఒక మనిషికి ఒకటి చొప్పున. 4వది గరిక, 5వది ఉమ్మెత్త, 6వది రేగు నాకు దొరకలేదు, 7వది ఉత్తరేణి, 8వది తులసి, మామిడి లేదా చూతపత్రం, 10వది గన్నేరు పత్రం లేదా కరవీర పత్రం, 11వది విష్ణుకాంత పత్రం నాకు దొరకలేదు, దాడిమి పత్రం కూడా దొరకలేదు, దేవదారు పత్రం కూడా దొరకలేదు, 14వది మరొక పత్రం, 15వది సింధువార పత్రం లేదా వావిలి ఆకు, 16వది జాజీ పత్రం లేదా విర్రజాజి, 17వది గండకీ పత్రం లేదా దేవకాంచనం అనేది నాకు దొరకలేదు, సెమీపత్రం, అశ్వత్థామ పత్రం కూడా దొరకలేదు, అర్జున పత్రం కూడా దొరకలేదు, 21వది అర్కపత్రం దొరికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.